చందమామ కథలు ఎపిసోడ్ 10 మాట్లాడే చెట్టు చెప్పిన రహస్యం. అనగనగా పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో చిన్న వాగు ప్రవహించే ఒక అందమైన గ్రామముండేది. ఆ గ్రామం పేరు నీలగిరిపురం. ఆ ఊరిలో ప్రజలు చాలా సంతోషంగా జీవించేవాళ్ళు. ఉదయం పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కునేది. సాయంత్రం పిల్లలు చెట్ల క్రింద ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఆ గ్రామం దగ్గర ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక అత్యంత పాత చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పెద్దది. దాని కొమ్మలు చాలా దూరం వరకు విస్తరించి ఉండేవి. గ్రామ పెద్దలు చెప్పే ఒక విచిత్రమైన కథ ఉంది. ఆ చెట్టు ఒకప్పుడు మాట్లాడేది అని. కొంతమంది ఆ కథను నమ్మేవారు. మరికొందరు నవ్వుతూ అది కేవలం ఒక పాత కథ మాత్రమే అని చెప్పేవారు. ఆ గ్రామంలో సూర్య అనే ఒక బాలుడుండేవాడు. సూర్య చాలా తెలివైనవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. చెట్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ అతనికి మంచి స్నేహితుల్లా అనిపించేవి. ఒకరోజు సూర్య తన తాతతో కలిసి అడవి దగ్గరకు వెళ్లాడు. అక్కడ తాత ఆ పెద్ద చెట్టును చూపిస్తూ ఇలా అన్నాడు: "ఈ చెట్టు చాలా పాతది. నా తాత కూడా దీనిని చూసేవాడట." సూర్య ఆసక్తిగా అడిగాడు: "తాతయ్య, నిజంగా ఈ చెట్టు మాట్లాడేదా?" తాత చిరునవ్వుతో ఇలా అన్నాడు: "అది నిజమా కాదా నాకు తెలియదు. కాని చాలా సంవత్సరాల క్రితం ఒక బాలుడు ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఒక గొప్ప రహస్యం తెలుసుకున్నాడట." ఆ మాటలు సూర్య మనసులో నిలిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం సూర్య ఒంటరిగా అడవిలోకి వెళ్లాడు. అతను ఆ పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. గాలి మెల్లగా వీచుతోంది. చెట్టు ఆకులు మెల్లగా కదులుతున్నాయి. సూర్య చెట్టును చూసి ఇలా అన్నాడు: "నువ్వు నిజంగా మాట్లాడగలవా?" అప్పుడే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చెట్టు ఆకులు గలగలా మోగాయి. అప్పుడే సూర్యకి ఒక మెల్లని గొంతు వినిపించింది. "బాలకా?" సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతని చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ ఆ గొంతు వినిపించింది. "భయపడకు, నేను ఈ చెట్టే." సూర్య ఆశ్చర్యంతో నిలబడ్డాడు. "నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా?" చెట్టు మెల్లగా ఇలా చెప్పింది: "నేనెప్పుడూ మాట్లాడను, కాని ప్రకృతిని ప్రేమించేవారికి మాత్రమే నేను మాట్లాడుతాను." సూర్య కళ్లలో ఆనందం మెరిసింది. "అయితే నువ్వు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు?" చెట్టు కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత ఇలా అన్నది: "ఈ అడవికి ఒక ప్రమాదం దగ్గరపడుతోంది." సూర్య ఆశ్చర్యపోయాడు. "ఏ ప్రమాదం?" చెట్టు ఇలా చెప్పింది: "కొంతమంది మనుషులు ఈ అడవిని కట్ చేసి పెద్ద నగరం నిర్మించాలనుకుంటున్నారు." సూర్య మనసు బాధపడ్డాడు. "అది జరిగితే ఈ చెట్లు, జంతువులు అన్నీ పోతాయి." చెట్టు మెల్లగా తల ఊపినట్లు ఆకులు కదిలాయి. "అందుకే నీ సహాయం కావాలి." సూర్య వెంటనే అన్నాడు: "నేను ఏమి చెయ్యాలి?" చెట్టు ఇలా చెప్పింది: "గ్రామస్తులకు ఈ అడవి విలువను చెప్పు. ఈ అడవి కేవలం చెట్లు కాదు, ఇది జీవం." మరుసటి రోజు సూర్య గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లాడు. అతను అడవిని కాపాడాలి అని చెప్పాడు. మొదట కొందరు నవ్వారు. "ఒక చెట్టు మాట్లాడిందా?" అని అడిగారు. కాని సూర్య ఆగలేదు. అతను అడవిలో ఉన్న పక్షులు, జంతువులు, వాగు గురించి వివరంగా చెప్పాడు. కొంతమంది గ్రామస్తులు అతని మాటలను అర్థం చేసుకున్నారు. కొద్ది రోజుల్లో గ్రామస్తులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ అడవిని ఎవరూ నాశనం చేయనివ్వం. వాళ్లు ప్రభుత్వానికి కూడా సమాచారమిచ్చారు. ఆ అడవిని ఒక ప్రకృతి సంరక్షణ ప్రాంతంగా ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత సూర్య మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. అతను చిరునవ్వుతో అన్నాడు: "మన అడవి ఇప్పుడు సురక్షితం." అప్పుడే గాలి మెల్లగా వీచింది. చెట్టు ఆకులు మెల్లగా కదిలాయి. సూర్యకి మళ్లీ ఆ గొంతు వినిపించింది: "ధన్యవాదాలు బాలకా, నువ్వు ప్రకృతిని కాపాడావు." సూర్య చిరునవ్వుతో ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆ రోజునుంచి గ్రామంలో ఒక కొత్త కథ ప్రచారమైంది: ప్రకృతిని ప్రేమించేవారికి చెట్లు కూడా స్నేహితులవుతాయి. ఈ కథ మనకు చెప్పే నీతి: ప్రకృతిని కాపాడటం మన బాధ్యత.